ಭವ್ಯಶ್ರೀ. ಸೊ ನಾನು ಈಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಕಾಲೇಜಲ್ಲಿ MBA ಸೆಕೆಂಡ್ ಇಯರನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂಥ ಅಸೈನ್ಮೆಂಟು ಪಾರ್ಟ್ ಟೈಮ್ ಇಂಟರ್ನ್ಶಿಪ್ಪನ್ನು 1 ಮಂತ್ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ಸೊ 1 ಮಂತಲ್ಲಿ ನಾವು ಏನೇನು ಮಾಡಿರ್ತೀರಿ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಒಂದು ಸ್ಮಾಲ್ ವೀಡಿಯೋನ ತೆಗಿಬೇಕಿತ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಇಂಟರ್ನ್ಶಿಪ್ ಮಾಡಿರುವಂತಹ ಕಾಂತಿ ಪ್ರಾವಿಷನ್ ಸ್ಟೋರ್ ಹತ್ರ ಇವತ್ತು ಬಂದಿದ್ದೀನಿ. ಸೊ ಈ 1 ಮಂತು ನಾನು ಏನು ಕಲ್ತಿದ್ದೀನಿ, ಏನು ಮಾಡಿದ್ದೀನಿ ಅನ್ನೋದನ್ನು ಅಲ್ಲೋಗಿ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಸ್ವಾತಿ. ಈ ಸ್ಟೋರ್ನ ನೀವು ಯಾವಾಗಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀರಾ? 6 ಮಂತ್ಸ್ ಬ್ಯಾಕ್. 6 ಮಂತ್ಸ್ ಬ್ಯಾಕಾ? ಸೊ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಏನೇನು ಅಂದರೆ ಏನೇನು ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ನ ಸೇಲ್ ಮಾಡ್ತಿದ್ರಿ ಇಲ್ಲಿ? రైస్, దాల్, బిస్కెట్స్, షాంపూ. సో ఏం ఎక్కువగా సేల్ అయ్యేవి ఇక్కడ? ఇక్కడ రైస్, ఆయిల్, బిస్కెట్స్. ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఇంట్లో హౌస్ వైఫ్. అయితే ఇంతకుముందు మీరు ఏ షాప్ అయినా నడిపించేవారా? లేదు, ఇదే ఫస్ట్. రోజుకి ఎంత సేల్ అవుతుంది ఇక్కడ? రోజుకి ఇక్కడ 15 to 15 అవుతుంది. 15,000. సో ఇది సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో ఎక్కువ ఏం సేల్ అవుతుంది? ఐస్ క్రీమ్, జ్యూసెస్. ఇక్కడ ఇవే కాకుండా వేరేమైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏం అనుకోలేదు. వెరైటీస్ ఆఫ్ రైస్ ఉంటాయి మీ దగ్గర? 4-5 వెరైటీస్. బ్రాండ్ ఏమైనా చెప్పగలరా? బుల్లెట్ ఉంది, జనతా, హర్షియా. ఎక్కువ సేల్ అయ్యేది రైస్. మరి తక్కువ ఏం సేల్ అవుతుంది ఇక్కడ? స్టాక్ ఏమైనా ఉండిపోతుంటుందా? తక్కువ ఎంత మేము మూవింగ్ పట్టి తెచ్చుకుంటాం. మరి ఎక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇవన్నీ? వుడెన్. తర్వాత కొన్ని ఐటమ్స్ వాళ్ళే తెచ్చి వేస్తారు, కొన్ని వుడెన్ యాప్లో. ఓకే. అంటే మీరు క్యాష్ బేసిస్ లేదా క్రెడిట్ బేసిస్ కూడా ఇస్తుంటారా ఈ షాప్లో? క్యాష్. అంటే మీరు పర్టికులర్గా వీళ్ళకి అని ఏమైనా ఈ హోమ్ డెలివరీ లాంటివి చేస్తుంటారా? వాళ్ళే వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు. రైస్ బ్యాగ్ ఏదన్నా తీసుకుంటే ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారా? స్నాక్స్ ఐటమ్స్ కూడా పెట్టచ్చు కదా మీరు చిన్నపిల్లలకి? చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు కదా, మరి పెట్టాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఇంకా అనిపించింది, పెట్టాలి. ఓకే. ఓకే, మీరు డిస్కౌంట్స్ ఇస్తుంటారు ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి? అంటే డైలీ కస్టమర్స్ మాత్రమేనా లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఏమైనా ఇస్తుంటారు? ఐటమ్స్ బట్టి ఇస్తాను. అంటే ఎక్కువ ఐటమ్స్ కొంటే డిస్కౌంట్ ఇస్తాను. పర్టికులర్లీ ఎంత % మీరు డిస్కౌంట్ ఇస్తారు? 20% వరకు. మరి నార్మల్ రోజుల్లో 20%, ఒక ఫెస్టివల్ సీజన్స్ ఏమైనా వస్తే నార్మల్ అప్పుడు కూడా 20% అన్నీ ఇస్తారు. తర్వాత అంటే ఎక్కువ ఏం సేల్ అవుతుంది ఇక్కడ రైస్ కాకుండా? బిస్కెట్స్ ఎక్కువ పోతుంది, మిల్క్, బిస్కెట్స్. మరి ఎన్ని రోజులకు ఒకసారి మిల్క్, ఐస్ క్రీమ్ లాంటివి మీరు తెచ్చుకుంటారు? మిల్క్ డైలీ, ఐస్ క్రీమ్కి వీక్లీ 2 times. 2 times. ఐస్ క్రీమ్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయా? ఐస్ క్రీమ్ అంటే రైనీ సీజన్స్ ఏమైనా వస్తే సేల్ అవుతాయా అక్కడ, అలాగే ఉండిపోతాయా? ఎప్పుడో. ఇది ఒక్కటే షాపా మీకు? వేరే చోట్ల ఏమైనా ఉందా? సో ఇంతకుముందు మీరు ఎక్కడ వర్క్ చేయలేదా? అంటే మీకు ఇక్కడ షాప్ ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇది కొంచెం విలేజ్ టైప్ కదా. సో అంటే ఇక్కడ ఇంతకుముందు చాలా షాప్స్ ఉన్నాయి కదా, సో స్టార్టింగ్లో మీకు సేల్ అయ్యే ప్రోడక్ట్స్ ఎక్కువగా? స్టార్టింగ్లో కొంచెం లైట్గా ఉండేది, ఇప్పుడు బాగానే. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండేది కదా స్టార్టింగ్లో, దాన్ని ఎలా మీరు రికవరీ చేశారు కాంపిటీషన్? అంటే రేట్స్ కొంచెం రేట్స్ తగ్గించి మీరు ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు. సో మీకు రేట్ తగ్గించడం వల్ల లాస్ ఏం అవ్వలేదా? లాస్ వచ్చి అంత పెట్టాం, 1 రూపీ. ఓకే.
అక్క మీరు ఇంకా మీ బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేయాలనుకుంటున్నారు? ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ, పెడదాం అనుకుంటున్నాను. అంటే డైలీ అంటే ఫ్రూట్స్ అంటే మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్, లేదా మీరే పండిస్తారా వెజిటేబుల్స్ని ఇలా ఇవే తెచ్చుకోవాలి. తెచ్చుకోవడమా? సో మీది చిత్తూరు అన్నారు కదా, సో చిత్తూరు నుంచి ఇక్కడికి ఎందుకు షాప్ పెట్టారు ఇక్కడే? అంటే మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే సెటిల్ బెంగళూరులో. దానివల్ల సో నేను ఇక్కడ ఇంటర్న్షిప్ చేశా కదా, మీకు ఎలా అనిపించింది నా వర్క్? బాగుంది. అంటే నేను స్టార్టింగ్ వచ్చి ఇంటర్న్షిప్ అడిగినప్పుడు మీకు నేను పని చేస్తానని ఏమైనా అనిపించిందా? అనిపించింది, చేయడం అనిపించింది. మళ్ళా బట్ నా ఇంటర్న్షిప్ వల్ల నీకు ఏమైనా హెల్ప్ అయ్యిందా? అక్క నా ఇంటర్న్షిప్ గురించి మీకు ఎలా అనిపించింది ఇక్కడ నేను పని చేయడం ఇక్కడ? బాగా అనిపించింది. నువ్వేం నేర్చుకున్నావు ఇక్కడ? థ్యాంక్ యూ అక్క, నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడమే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. సో ఇంతకుముందు నేను ఎక్కడా పని చేయలేదు, ఇదే ఫస్ట్ నా ఇంటర్న్షిప్ అన్నమాట. ఎంబీఏ డిగ్రీలో ఎక్కడ నేను వర్క్ చేయలేదు, ఇది నా ఫస్ట్ ఇంటర్న్షిప్. సో కాబట్టి నేను చాలానే నేర్చుకున్నాను ఇక్కడ. ఇలా ఎలా సేల్ చేయాలి, ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, అంటే ఎంతెంత ఒక్కొక్క ప్రోడక్ట్ ఎంతెంత కాస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో తినేదాన్ని తప్ప రేట్లు కూడా చూసేదాన్ని కాదు నేను. బట్ ఇక్కడికి వచ్చి నేను చాలానే నేర్చుకున్న. ప్రోడక్ట్ ప్రైస్, కాస్ట్, తర్వాత అంటే ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడడం, ఇలాంటివన్నీ నేను చాలానే నేర్చుకున్నాను ఇక్కడ. సో అంతేకాకుండా ఎలా క్వాంటిటీస్లో ఎలా ఇవ్వాలి ప్రోడక్ట్స్ని, తర్వాత కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంతసేపు వర్క్ చేయాలి, ఎలా కష్టపడాలి అనేదాన్ని నేను చాలానే నేర్చుకున్నాను ఇక్కడ మీ వల్లే అది. సో మీరు కూడా నాకు చాలానే నేర్పించారు ఇక్కడ. సో మీ వల్ల కూడా నేను అంటే పని చేయడం చాలా నేర్చుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ కస్టమర్స్కి వస్తే ఇక్కడ డిఫరెంట్ కస్టమర్స్ని నేను మీట్ అయ్యాను కూడా. కొంతమంది నార్మల్గా మాట్లాడతారు, కొంతమంది అగ్రెషన్స్తో వస్తారు ఇక్కడికి. ఒకటి నేను స్టార్టింగ్లో నాకు తెలియదు ఏమేమి ప్రోడక్ట్స్ ఏవేవని. సో స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను చాలానే కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ సేల్ చేయడానికి ప్రోడక్ట్ని. కస్టమర్స్ అడిగేది ఒకటి, నేను ఇచ్చేదే ఒకటి. బట్ ఒక 10 to 15 days తర్వాత ఇక్కడ అంటే ఎక్కడెక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, కస్టమర్స్కి ఎలా ఇవ్వాలి అనేదాన్ని నేను నేర్చుకున్నాను. సో అంటే స్టార్టింగ్లో మీరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ప్రోడక్ట్స్ గురించి. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైస్లో ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకున్నాను. అండ్ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీరు నాకు చాలా హెల్ప్ చేసేవారు. సో అంటే కస్టమర్స్ హ్యాండిల్, కస్టమర్స్ మేనేజ్మెంట్ అని ఇక్కడ నేర్చుకున్నాను. సో నేను నార్మల్ లైఫ్లో ఎలా ఉండేదనో దానికి ఆపోజిట్గా నేను ఇక్కడ వర్క్ చేసినంత 1 month నేను ఇక్కడ గడిపాను అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా మీ వల్లే జరిగింది. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అక్క మీరు స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి షాప్ స్టార్ట్ చేశారు? మేము స్టార్టింగ్ 5 lakhs పెట్టాము. రెంట్ అంటే ఫస్ట్ 2 months 3 months మేమే రెంట్ కట్టాము. అడ్వాన్స్ మొత్తం. మీరు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, సో ఆ 5 lakhs మీరు రికవరీ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంది ఇది? ఎంత టైం అంటే మళ్ళీ మేము ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే వస్తాము. అంటే ఆ 5 lakhs మీరు లోన్ తీసుకున్నారా, లేదా మీరు ఓన్ ఫండా? లేదు, ఓన్ ఫండా. సో ఇది రెంటెడ్ కదా, మీరు ఎంత రెంట్ కడుతుంటారు మంత్లీ? 15,000 కడుతుంది. సో మీకు 1 monthకి ఎంత ప్రాఫిట్ వస్తుంటుంది? 1 monthకి 20 to 30 వస్తుంది. సో దాంట్లో 15,000 రెంట్కే పోతుంది కదా? రెంట్ మొత్తం తీసేసి, రెంట్ మొత్తం తీసి 20,000 వస్తుందా? సో అక్క మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ షాప్ స్టార్ట్ చేశారు? 5 lakhs ఇన్వెస్ట్మెంట్. 5 lakhs లోన్ తీసుకున్నారా? లేదు, ఓన్ ఫండ్. ఆ 5 lakhsని దేని మీద ఇన్వెస్ట్ చేశారు? అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? అడ్వాన్స్ 2 lakhs ఇచ్చాము. సో బ్యాలెన్స్ 3 lakhs. తర్వాత ఈ కబోర్డ్స్, షోకేస్, సో అన్నీ పోగా తర్వాత ఈ షాప్కి కావాల్సిన గ్రాసరీస్ని తెచ్చుకున్నారు. సో ఇది రెంటెడ్ షాపు. రెంట్ ఎంత ఇస్తుంటారు? 18 ఇస్తున్నాము. సో ఎంత ప్రాఫిట్ వస్తుంటుంది మీకు? 12,000 13,000. 12 to 13,000.
అక్క థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా కోసం కూర్చుని మీరు ఇంత మాట్లాడారు ఈ షాప్ గురించి. సో అంతేకాకుండా నాకు 1 మంత్ ఇంటర్న్‌షిప్ ఇచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు నా ప్రాజెక్ట్ వర్క్‌కి కూడా. సో ఇక్కడ నేను చాలానే నేర్చుకున్నాను మీ వల్ల. ఇది నాకు ఫ్యూచర్‌లో కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతేకాకుండా ఈ వీడియో వల్ల కూడా మీ షాప్‌కి చాలా మంచి పేరు రావాలని నేను కోరుకుంటాను. మీ షాప్ గురించి అందరికీ తెలియాలి, ఇంకా కస్టమర్స్ ఎక్కువ అవ్వాలి, ఇంకా ప్రాఫిట్ కూడా ఎక్కువ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్.